సమస్త శాస్త్రాల సమ్మేళనం వేదం అనమాట. సమస్త శాస్త్రాలకి సమ్మేళనమే వేదం. వేదము అనంతము అపారము, సమస్త శాస్త్రాలకు సమ్మిళితమే వేదము. అటువంటి వేద అధ్యయనాన్ని ఒకరికే సాధ్యం కాదని వ్యాస మహర్షి దాన్ని 4 భాగాలుగా విభజించారన్నమాట. 4 భాగాలుగా వేద మహర్షి 4 భాగాలుగా విభజించి 4 భాగాల్లో 9 శిష్యులకు బోధించాడు వ్యాస మహర్షి. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాలని బ్రహ్మచర్యం అవలంబించాడు. పూర్ణాయుషు పొందడానికి బ్రహ్మదేవుని కటాక్షానికి తపస్సు చేశాడు. బ్రహ్మవరాన్ని కూడా ప్రసాదించాడు. అలా 3 సార్లు తపస్సు చేసి 3 సార్లు బ్రహ్మవరంతో దీర్ఘాయు పొందిన వేదం చదవలేకపోయాడు. పూర్ణాయుషు పొందిన వేదం చదవలేకపోయాడనమాట. భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యం అవలంబించినా సరే 3 సార్లు తపస్సు చేసినా దీర్ఘాయు పొందిన వేదం చదవలేకపోయాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలనమాట. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలనమాట. అటువంటిది భరద్వాజ మహర్షి 3 బ్రహ్మాది దివారాలు గురువు వద్ద వేద్యం నేర్వడానికి చాలానే లేదు. దాంతో మళ్ళీ బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమే వేదం నాకే పూర్తిగా తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడని కోటి సూర్యుడు ప్రకాశం వెలిగిపోతున్న మేరుపర్వతం లాంటి వేదరాశిని చూపాడు. దాంతో భరద్వాజ మహర్షి భయపడి, అయ్యో నేను ఎన్నాళ్ళు పట్టించింది వేదంలో ఒక్క పిడుకుడైనా లేదు, ఇంతటి వేదాన్ని అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమని వాపోయాడు. నాకు అవసరమైతే మీరు ప్రసాదించేటని బ్రహ్మను కూడా ప్రార్థించాడు భరద్వాజ మహర్షి. దాంతో వేదరాశి నుంచి 3 పిడుకులు తీసి భరద్వాజుకు ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసే వరకు నీవు జీవించి ఉండదువు అని వరం ఇచ్చాడు. వ్యాసుడు వేదాన్ని విభజించి తన 9 శిష్యులకు బోధించాడు. వారు కాల్పతం వరకు అభ్యసించినా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఋగ్వేదము ఉపవేదము ఆయుర్వేదం అన్నమాట. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రావణీయపాయము, కర్మపారము, జట, రథాక్రమము, దండక్రమము అనే 4 భాగాలుగా ఉండేవి అనమాట. దీన్ని అశ్వలాయని, సంఖ్యాయని, శాకల, భాష్యల, మాండుకేయులుగా శాఖలుగా విభజించారు. దీనిని వ్యాసుడు పైరుడైన శిష్యుడికి చెప్పారనమాట. యజుర్వేదం, ఉపవేదం, ధనుర్వేదము అన్నమాట. దీనికి గల 85 శాఖల్లోని 18 మాత్రమే లభ్యమవుతున్నాయని ముఖ్యంగా యజ్ఞ విధానాన్ని వివరిస్తుందన్నమాట. ప్రతి పదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 ఉపాంగాలు, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనేవి అంగాలుగా ఉన్నాయన్నమాట. దీనిని వ్యాసుడు వైశంపాయనుడైన శిష్యునికి బోధించాడు. 3వ వేదము సామవేదాన్ని జైమిని అనే శిష్యుడికి బోధించాడు. దీని ఉపవేదం గంధర్వము. దీనికి 1000 శాఖలు ఉన్నాయన్నమాట. దీన్ని పూర్తిగా పఠించిన వారు లేరు. చివరిది అధర్ణ వేదం. దీన్ని సుమంతుడైన శిష్యుడికి బోధించారు. ఉపవేదం అస్త్రరూపం అన్నమాట. దీనికి 9 శాఖలు 5 కల్పాలు ఉన్నాయన్నమాట. భరత భూమిలో పూర్వం వేదాన్ని సాంగోపాంగంగా నేర్చుకున్న మహామానులు, గణపాఠులు, సౌమ్యాజులు వంటి వారు ఎంతోమంది ఉండేవారన్నమాట. పూర్వ భరత భూమిలో వేదాన్ని నేర్చుకునేవారు అన్నమాట. బ్రాహ్మణుల దైవత్వము, మహత్వం కూడా ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారన్నమాట. రాజులు కూడా వారిని సేవించేవారు. వారు భోగాల పట్ల నిరుక్తులుగా ఉండేవారన్నమాట. త్రిమూర్తులు, దేవతలు వారి ఆధీనంలో ఉండేవారు. వారు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమి ఉండేది కాదు. జగమంతా దేవతల ఆధీనంలో ఉండేది అన్నమాట. దేవతలు, మంత్రదీనులు, మంత్రాలు బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేది. కలియుగంలో కూడా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్న భూకాసురులు ఇంకా అక్కడక్కడే ఉండేవారు. వేదం అనేది భారతీయ వాజ్మయం. వేదం అనుసరించే ధర్మం కూడా ఉంటుంది. వేదము ఆమోదించిన ధర్మం కాదని మన పురాణవేత్తలు చెబుతారు. వేద ధర్మం భారతీయులు తెలుసుకోవాలి. ఇటువంటి పలు చోట్ల వేద పాఠశాల ఏర్పాటు చేయడం మనందరికీ మంచి అవకాశం అన్నమాట. ఆనంద మార్గం సనాతన ధర్మం అన్నమాట. కలియుగం ప్రారంభమై 5,124 సంవత్సరాలు అయినా ఇంకా 4,26,870 సంవత్సరాలు ఉన్నదన్నమాట కలియుగం అంతానికి. అయితే జీవుడు ఇప్పటికే భయంకరమైన అవమైన పరిస్థితులు వీక్షిస్తున్నాడు. కోరికల వలయంలో పడికొట్టుకుంటున్నమాట జీవుడు. అనేక జన్మలు జన్మించక తప్పకపోయింది. పరమ భయంకరమైన జీవితాన్ని ఇప్పుడు జీవుడు అనుభవిస్తున్నాడు అనమాట. ఇంకా కలియుగం ప్రారంభమే 5,124 సంవత్సరాలే అయింది. ఇంకా 4,26,876 సంవత్సరాలు గడవాలి కలియుగంకి. సనాతన ధర్మం ఒకటే మార్గం. అనంత రూపాలు ఏ మార్గంలో ప్రయాణించినా చేరుకునేది ఒకటే. ఆ మార్గాన్ని గ్రహించాలన్నమాట వివేకవంతుడు. శరీరము, శ్రద్ధ, ఎన్ని అజ్ఞానము ఎన్ని తెలుసుకోవాలన్నమాట. జీవితం ఒక నాటక రంగంలో మొదటి అంకెలోని ఘోరమైన దృశ్యాలు కనబడడం వాంఛనీయం కాదు.
యువనిక హత్యలు, ఆత్మహత్యలు, రక్తపాతం, యుద్ధం, బీభత్సం మొదలైనవి ఈ నాటకం ముగింపులా ఉంటుందో ఊహించుకుంటే మనకు నరకం వాసకం తప్పదు. మరి అనేక పాత్రలు కేటాయించిన పరమాత్మ నటనను స్వేచ్ఛను ప్రసాదించారు. కానీ జీవులు రాక్షస కృత్యాలు ప్రారంభమై మొదలుపెట్టారు కూడా. దీనికి కారణం సనాతనవాద్యమని విస్మరించడమే. అత్యంత మహిమాత్మైన సనాతన జ్ఞానాన్ని, జ్ఞానదాయకమైన వేద నిధిని అవగాహన చేసుకోవాలి. శ్రీ రామాయణ, మహాభారత, భాగవతుల ధర్మ సూక్ష్మములు యువకులు పూర్తిగా నేర్చుకోవడం ఎంతో మంచిది. మరి జంబూద్వీపం అనే అఖండ భారతం జన్మించిన ప్రతి జీవి పవిత్రమైనది. ఎందువలనగా సృష్టి రహస్యాలు అందించిన వేదములు, దేవభాష, సంస్కృతము, పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఎందరో ఋషులు అందించిన పుణ్యభూమి. సూక్ష్మ కర్మ సిద్ధాంతం అందించింది కూడా ఈ పుణ్యభూమి. మానవ జన్మ లభించిన తర్వాత తన పాత్రకు బాధ్యత వహించవలసింది ఈ జీవుడే. అయితే మనకు లభించే సనాతన ధర్మ మార్గాన్ని శుద్ధమైన మనసుతో ఆచరించకపోవడం వలన ఆనందాన్ని దూరమవుతున్నాం. ఎవడ కష్టశోకాలకు వారే బాధ్యుడు. పాపపుణ్యాలకు, భవిష్యత్ ఫలదాలకు, శుభకార్యాలకు ఎవరి కాలే ఆనందానికి, మోక్షానికి వారి కర్మ సిద్ధాంతం వల్ల లభిస్తుంది. భౌతికాన్ని కోరుకోవడం మానవ సహజ లక్షణం. అందులో శారీరక వాంఛ ముఖ్యమైనవి. వాటిని తీర్చుకోవడానికి సనాతన ధర్మం అందించిన సూక్తే హిందూ వివాహ వ్యవస్థ అన్నమాట. అలాగే దేహాత్మ భావంతో శారీరక వాంఛను తీర్చుకోవడమే జీవితం అనే అవివేకం నుంచి పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తు సారాన్ని అందుకోగలమే మంచి లక్షణం అనమాట. అసురాంశుల్లో సత్వగుణ అవమునకు ఆనంద సారాన్ని అందకుండా ఆటంకపరచడు. మారీచ, సుబాహ, తాటక మొదలైన రాక్షసు విశ్వామిత్ర యజ్ఞాన్ని ధ్వంసం చేసినట్లు వీళ్ళు మనల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. అందుకనే మానవజీవం లభించిన తర్వాత ఏది ఎలా కొనసాగించాలి, ధర్మాలు, పావపుణ్యాలు, స్వర్గ నరకాలు, త్రిగుణాలు, సృష్టి రక్షణ, ప్రకృతి, ప్రేమ, ఆరాధన, భక్తి మార్గాలు, వివాహము, దాంపత్య విలువలు, సంసారము, స్నేహము, త్యాగము, ముక్తి, మోక్షము ఇలా అనేకాన్ని అవగతం చేసుకుని ఆనందంగా జీవించడమే సనాతన ధర్మం యొక్క మార్గం. వీటిని తప్పక గ్రహించి మనం సనాతన ధర్మ మార్గంలోనే ప్రయాణించాలన్నమాట. ఈ విధంగా సనాతన ధర్మం సకల శాస్త్ర సమ్మేళనమైన వేదం మనకు చెప్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.